నెక్స్ట్ విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అంటే ఏమి? ఏ భుజం కూడా సమానము లేకుంటే దాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. అంటే ఏ భుజం కూడా సమానం లేకుంటే దాన్ని ఏమంటారు? విషమబాహు త్రిభుజం అని. అంటే ఏ భుజం కూడా సమానం ఉండదు, అటువంటి దాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. చూడు మాకు ఇప్పుడు త్రిభుజం తీసుకుంటాం. ఇది విషమబాహు త్రిభుజం. ఏ త్రిభుజం కూడా సమానం ఉండదు. అంటే ఇప్పుడు ఈ భుజం పొడవు ఏ తీసుకుందాం, ఈ భుజం పొడవు కూడా ఏ తీసుకుందాం, ఈ భుజం పొడవు కూడా ఏ. అంటే విషమబాహు త్రిభుజం అంటే త్రిభుజంలోని 3 భుజాలు కూడా ఏది సమానం ఉండదు. ఇట్లా తీసుకుందాం, లేదంటే సపరేట్ అయినా తీసుకుంటాం. ఒక భుజం బి ఎందుకుందాం, ఒక భుజం ఏ, ఒక భుజం బి, ఒక భుజం సి. ఎందుకంటే 3 భుజాలు సమానం ఉంటే మనం ఏ తీసుకుంటాం. ఇక్కడ ఒక భుజం కూడా సమానం లేదు కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే ఒకటి ఏ తీసుకుందాం, ఒకటి బి తీసుకుందాం, ఒకటి తీసుకుందాం. ఏ త్రిభుజం తీసుకున్నా మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలా? చుట్టుకొలత కనుక్కోవాలా, వైశాల్యం కనుక్కోవాలా, అలా. ఇప్పుడు ఈ విషమబాహు త్రిభుజంకి చుట్టుకొలత చూద్దాం. చుట్టుకొలత అంటే ఏంటి? పెరామీటర్. అంటే విషమబాహు త్రిభుజానికి చుట్టుకొలత అంటే ఏంటమ్మా? పెరామీటర్. పెరామీటర్ అంటే ఏంటి? నేను చెప్పాను, చుట్టుకొలత అంటే 3 భుజాలను యాడ్ చేస్తాం, వైశాల్యం అంటే ఇంటూ చేస్తాం అని చెప్పినాను. చూడమ్మా, ఇప్పుడు ఈ విషమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. గుర్తుపెట్టుకోవాలమ్మా, ఏ త్రిభుజానికి ఏమేమి ఎలా వాడుతున్నాం అవి సూత్రాలు ఫార్ములాస్ గుర్తుంటే ఏం పర్వాలేదు, వచ్చేస్తుంది. ఏ కొంచెం మిస్ అయినా గుర్తుండకుంటే ఎత్తిపోతాడు. అంటే ఈ విషమబాహు త్రిభుజం అంటే ఏంటి? ఏ భుజం కూడా సమానం లేదు. గుర్తుపెట్టుకో, సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ఇట్లా గీత వేస్తాము, ఇది 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 అంటే ఏ కానీ. అంటే సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానం కాబట్టి ఇట్లా రాస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం పెట్టలేదు అంటే ఏ భుజం కూడా సమానం లేదు కాబట్టి విషమబాహు త్రిభుజము. విషమబాహు త్రిభుజంలో ఏ భుజము సమానం ఉండదు కాబట్టి ఒక్కొక్క భుజం పొడవు ఒక్కొక్క నెంబర్ ఇస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ విషమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏది? పెరామీటర్. అలాగే అర్ధ చుట్టుకొలత అంటే విషమబాహు త్రిభుజం యొక్క అర్ధం చుట్టుకొలత. అంటే అర్ధం చుట్టుకొలత అంటే ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని చూస్తాం, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అర్థం అంటే సగం. ఇప్పుడు ఏదైనా ఒక త్రిభుజం తీసుకుని ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకో, ఈ సర్కిల్ హాఫ్ ఎంత అంటే ఇట్లా వేస్తాం కదా, హాఫ్ అని. అలాగే విషమబాహు త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత అంటే అర్థం అంటే మొత్తము బై 2 చేస్తే అయిపోతుంది కదా. మొత్తం ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కాబట్టి ఏ ప్లస్ బి బై 2. ఏది? విషమబాహు త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత. ఇప్పుడు మనకి ఏం కావాలా? విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కావాలా. వైశాల్యము ఒక్కొక్క దానికి ఉంటాయి చూడండి. లంబకోణ త్రిభుజం ఏం చెప్పినాం? వైశాల్యం అంటూ హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు చెప్పినాం. ఇక్కడ విషమబాహు త్రిభుజానికి వైశాల్యం ఏమవుతుందంటే వైశాల్యం ఏ ఈక్వల్ టు అంటే విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. గుర్తుపెట్టుకో, ఎందుకంటే టెట్టుకమని అడగవచ్చు. ఏదైనా ఒక విషమబాహు త్రిభుజము 3 కొలతలు వచ్చి వైశాల్యం అంటే ఎస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. చూడండి, ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. నీకు డౌట్ వచ్చు, సరే ఎస్ అంటే ఏంది? సపోజ్ ఇక్కడ ఉంది మా ఈ విషమబాహు త్రిభుజం ఒకటి తీసుకుందాం. 1 2 3 ఇచ్చాను అనుకో. ఒకటి ఫస్ట్ ఏం చేస్తాను? చుట్టుకొలత కనుక. అంటే చుట్టుకొలత ఏంటి? 1 + 2 + 3 ఎంతమ్మా? 6. అర్ధ చుట్టుకొలత అంటే ఏంటి? నేను అర్ధ చుట్టుకొలత అంటే బై 2 అయినా అంటే 6/2. 2 1 జా 2 3 జా అంటే నీకు చుట్టుకొలత 6 వచ్చింది, అర్ధ చుట్టుకొలత 3 వచ్చింది. ఇప్పుడు మనకు వైశాల్యం కావాలన్నాను. వైశాల్యం అంటే ఏంది? ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇప్పుడు వైశాల్యం అంటే ఏం చేస్తాము? ఎస్ అంటే ఎంతమ్మా? 3. ఎస్ మైనస్ ఏ అంటే 3 - 1 3 - 2 3 - 3 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 3లో 1 పోతే మా 2, 3లో 2 పోతే మా 1, 3లో 3 పోతే 0, అంటే 3లో 3 పోతే 0 అవుతుంది. అంటే మొత్తం ఏమవుతుంది? 0 అవుతుంది. అట్లా కాకుండా వేరే ఆన్సర్ ఏదైనా తీసుకోవడానికి వస్తుంది. గుర్తుపెట్టుకోవచ్చు, 0 అంటే 0 తీసుకోకూడదు. మనము ఇక్కడ 1 2 తీసుకున్నాం. ఒకవేళ 1 2 3 కాకుండా
ఇక్కడ 4 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది 4 6 7 అవుతుంది కాబట్టి ఇక్కడ 2 తీసుకుందాం, 8 వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైనా విషమోహ త్రిభుజం అంటే వైశాల్యం ఎలా అంటే √S ఇంటూ S మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఎస్ అంటే ఎలా అనుకుంటాము, ఇలా అనుకుంటాం అర్ధ చుట్టుకొలత, అంటే పారామీటర్ చుట్టుకొలతలో సగం వచ్చిన అర్ధ చుట్ట, దాన్ని ఎస్ అనుకుంటాం. ఆ ఎస్ నుంచి ఏం కనుకుంటాము, విషమబాహు యొక్క వైశాల్యం అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, విషమబాహు త్రిభుజం వైశాల్యము వాడు ఎందుకంటే మనము ప్రాబ్లం చేసేటప్పుడు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఏ కొంచెం మిస్ అయినా వెళ్ళిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే √S ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి ఇంటూ S మైనస్ సి. అట్లా కాకుండా అమ్మా ఈ త్రిభుజానికే మధ్యగత రేఖలు ఇచ్చాను అనుకోండి, అంటే ఈ త్రిభుజానికే మధ్యగత రేఖలు, అంటే మధ్యగత రేఖలు ఇచ్చి వైశాల్యం ఇదో మధ్యగత రేఖ అంటే ఇట్లా ఒక రేఖ, తర్వాత మధ్యగత రేఖ అమ్మా విషమబాహు యొక్క మధ్యగత రేఖ, ఇట్లా ఒక రేఖ, ఇట్లా ఒకటి, ఈ మధ్య రేఖ ఉంది కదా, ఈ మధ్య రేఖ అడిగినాడు అనుకో, అంటే మధ్యరేఖలు ఇచ్చి వైశాల్యం అడుగుతాయి, అంటే ఈ మధ్యరేఖలు ఇచ్చి దీన్ని వైశాల్యం అడుగుతాయి ఎట్లా చేస్తాం అంటే గుర్తుపెట్టుకోండి, ఏ ఈక్వల్ టు ఇదే రాసాయి √S ఇంటూ S మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. దీనికి ఏం చేస్తాం అంటే 4/3 యాడ్ చేయమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4/3 యాడ్ చేస్తే చూడండి, గుర్తుపెట్టుకోండి, విషమబాహు త్రిభుజానికి మధ్యగత రేఖలు ఇచ్చి వైశాల్యం అడిగితే, విషమబాహు త్రిభుజానికి మధ్యగత రేఖలు ఇచ్చి, మధ్యగత రేఖలు అంటే ఇది P అనుకో, ఇది Q అనుకో, ఇది P, ఇది Q, ఇది R అనుకో. ఇట్లా R ఇచ్చి అడిగినప్పుడు ఏమడుగుతాడు, మధ్యగత రేఖలు ఇచ్చి వైశాల్యం అడిగితే, ఓన్లీ త్రిభుజం యొక్క ఏది విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అడిగితే √A is equal to √S ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి ఇంటూ S మైనస్ సి. అట్లా కాకుండా మధ్యగత రేఖలు ఇచ్చి వైశాల్యం అడిగితే సేమ్ అదే రాసు, ఏది √S ఇంటూ S మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ముందర రాసమ్మా 4/3 రాసు. అంటే విషమబాహు త్రిభుజానికి మనకు ఉండే ఫార్ములాస్ ఏది, చుట్టుకొలత పారామీటర్ ఏ ప్లస్ బి ప్లస్ సి, అర్ధ చుట్టుకొలత ఎందుకు కనుక్కోవాలంటే మనకు విషమబాహు త్రిభుజానికి వైశాల్యం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, √S ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి ఇంటూ S మైనస్. ఎస్ రావాలంటే ఏం చేయాలా, అర్ధ చుట్టుకొలత కనుక్కోవాలి. ఈ ఎస్ కనుక్కుంటే కదా ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసేది, ఇది కనుక్కోకుండా ఎలా కనుక్కుంటాం, కాబట్టి అది ఇది ఎస్ కనుక్కోవాలి, కాబట్టి అర్ధ చుట్టుకొలత అంటే చుట్టుకొలతలో సగం ఆఫ్ చేసి ఇది చేసి అయిపోయింది. అట్లా కాకుండా మధ్యగత రేఖలు ఇచ్చి వైశాల్యం అడిగినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 4/3 √S ఇంటూ S మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్. ఇవి విషమబాహు త్రిభుజం యొక్క ఫార్ములాస్. దీని మీద ప్రాబ్లం చెప్తాను చూడండి, విషమబాహు త్రిభుజం యొక్క ఫార్ములాస్ ఇది ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం ఉంటాయి. ఇప్పుడు సమబాహు త్రిభుజం గురించి తెలుసుకున్నాం. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి దీన్ని సమబాహు త్రిభుజం అంటారు. ఇప్పుడు సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే సమబాహు యొక్క చుట్టుకొలత పారామీటర్ అంటే ఏంది, చుట్టుకొలత. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఉంటాం ఏ ప్లస్ ఏ అంటే ఏ ప్లస్ ఏ అంటే పారామీటర్ చుట్టుకొలత ఏమవుతుందా 3a. గుర్తుపెట్టుకో, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత పారామీటర్ అంటే 3a వచ్చేసింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి, నాకు ఇది ఒక త్రిభుజం అనుకో, అంటే 3 భుజాలు సమానం ఉన్నాయి, సమబాహు త్రిభుజమే. ఈ సమబాహు త్రిభుజానికి ఈ ఎదురుగా ఉండే శీర్షం ఉండి ఈ భూమికి ఒక హైట్ గీస్తున్నామ్మా. అంటే చూడమ్మా, ఈ శీర్షం ఉందా, ఈ శీర్షం నుండి ఈ భూమికి ఒక లైన్ గీస్తున్నాను అనుకో, ఇలా గీస్తాను అనుకో. అంటే
ఈ శీర్షం నుండి గీసిన ఈ రేఖ ఈ భూమిని సమద్విబాహు లంబకోణ త్రిభుజం చేస్తుంది. అంటే చూడమ్మా, రెండు లంబకోణ త్రిభుజాలు ఎప్పుడుతున్నాయి ఇక్కడ చూడండి. ఇది ఒక త్రిభుజమా, యాక్చువల్ అయితే ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజానికి ఈ శీర్షం నుండి ఒక రేఖ గీసినప్పుడు ఈ భూమి ఏమైంది, లంబ సమద్వి, అంటే రెండు భాగాలు సమాన భాగాలైనాయా. అంటే ఈ త్రిభుజం ఇదంతా ఒక త్రిభుజం, ఈ నుంచి ఇదంతా ఒక త్రిభుజం. కానీ ఇది ఎలా ఉంది, లంబకోణ త్రిభుజం ఉందా. అంటే ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees వస్తాయి. సపోజ్ చూడు, ఇది క్లోజ్ చేస్తాయమ్మా, ఇది క్లోజ్ చేస్తాయి. ఇప్పుడు లంబకోణ త్రిభుజం ఉందా అంటే ఇది ఉందా. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం చేస్తుంది. అంటే సమబాహు త్రిభుజం ఎత్తు భూమి సమద్విఖండం చేస్తుంది కదా. సమద్విఖండ అంటే దీన్ని ఒక త్రిభుజం ఇది సమద్విఖండం చేస్తుంది. అప్పుడు మనం ఏమంటాం, దీన్ని ఈ మొత్తాన్ని ఏమనుకుంటాం, భూమి అనుకుంటాం. దీన్ని ఏమనుకుంటాం అమ్మా, మూడు భుజాలు సమానే కదా. ఈ మూడు భుజాలు సమానం అంటే ఇట్లా లంబకోణ త్రిభుజం ఉంది. ఈ లంబకోణ త్రిభుజం దీన్ని ఏమనుకుంటాం మనం, హైట్ అనుకుంటామా. దీన్ని లంబకోణ త్రిభుజం హైట్ అనుకుంటాం కదా. ఇది హైట్, ఇది ఏమవుతుందమ్మా, ఈ మూడు భుజాలు సమానం కాబట్టి దీన్ని ఏమనుకుంటాం, ఇది ఏ అనుకుంటాము, ఇది ఏ అనుకుంటాం. బాగా గుర్తుపెట్టుకో, ఒక సమబాహు త్రిభుజం ఉంది, ఇదే చూసుకో, మూడు భుజాలు సమానం, దీనికి భూమి అంటే భూమి అంటాం. ఈ లంబకోణ సమద్విఖండం ఏంటంటే శీర్షం నుండి ఒక రేఖ గీసిన, అంటే ఈ భూమికి సమద్విబాహు ఖండన చేసింది, సమద్విబాహు ఖండన రేఖ చేసింది. అంటే ఇది ఒక త్రిభుజం, ఇంకొక త్రిభుజం. కానీ ఈ త్రిభుజాలు వేసేటప్పుడు లంబకోణం ఉందే, ఇది ఒక లంబకోణం, ఇది అంటే ఈ త్రిభుజం ఈ త్రిభుజం. ఇక్కడ చూడమ్మా, ఈ త్రిభుజం ఈ త్రిభుజానికి ఈ భూమి ఇది ఈ రేఖ అనేది లంబఖండ సమద్విఖండం చేసినప్పుడు ఇప్పుడు మనకి భూమి ఏమవుతుంది ఇక్కడ, ఇది ఏమవుతుంది, ఇది a/2, ఇది a/2 అవుతుంది అంతే కదా. ఇది సగం సార్ a/2 అంటే ఎట్లా వచ్చిందంటే చూడమ్మా, a/2 ప్లస్ a/2, a ప్లస్ a 2a, ఎల్సిఎం ఎంతమ్మా 2, 2 క్యాన్సిల్ అవుతే ఏ వచ్చింది. అంటే ఏను a/2 రాసుకోవచ్చు కదా. గుర్తుపెట్టుకో, ఎందుకు రాసుకుంటా అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైశాల్యం కనుక్కున్నప్పుడు కలుగుతాం. ఇక్కడ మనం చూస్తాం ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏం చెప్పాను, పారామీటర్ a ప్లస్ a ప్లస్ a 3a అయిపోయింది. నేను ఏం చేసిన అంటే ఈ సమబాహు త్రిభుజానికి ఒక రేఖ సమద్విఖండం చేస్తే ఇది ఒక లంబకోణ త్రిభుజం అయింది, ఇది ఒక లంబకోణ త్రిభుజం అయింది. ఈ లంబకోణ త్రిభుజం అయినప్పుడు పైథాగరస్ థీరం నుంచి మనకు ఫార్ములా ఉంది, ఏది, కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఏంటిదే మీకు గుర్తుంది కదా. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం నుంచి భుజము స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణం అంటే ఇదే కదా, కర్ణం, ఇది కర్ణం, ఇది భుజము, ఇది భుజం. ఈ త్రిభుజానికి ఇది భుజం, ఇది భుజం. ఇప్పుడు కర్ణము స్క్వేర్ అంటే ఏ స్క్వేరా, భుజము స్క్వేర్ అంటే ఈ భుజం స్క్వేరా, అంటే a/2 a/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఈ భుజం అంటే h². ఇదంతా ఎందుకు రాస్తున్నంటే మనకు ఈ త్రిభుజం నుంచి హైట్ కావాలి, ఎత్తు కావాలంటే ఎలా రాబట్టాలనే దానికి చెప్తున్నా. అంటే మనకు హైట్ కావాలి, హైట్ రావాలంటే మనము త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఏంది, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హైట్ కావాలి. ఆ హైట్ ఎలా కనుకుంటాం అంటే ఇచ్చిన సమద్విబాహు త్రిభుజానికి ఒక రేఖ గీసి సమద్విఖండన రేఖ చేసినప్పుడు ఇది లంబకోణం, ఇది లంబకోణం వస్తుంది. ఈ లంబకోణంలో ఇది కర్ణం అవుతుంది, ఇది భుజము అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం నుంచి కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, భుజము స్క్వేర్ ఈ భూమి కాబట్టి భూమి ఏమంది a/2 హోల్ స్క్వేర్ ప్లస్ h². చూడమా, ఇప్పుడు a² దీన్ని రాసుకోవచ్చు a²/4 ప్లస్ h². మనకి ఏం కావాలా, h రావాలా. h అంటే దీన్ని అలాగే పెట్టేస్తాం, దీన్ని అవతల పంపిస్తాం. అంటే h² ఇజ్ ఈక్వల్ టు ఇది అవతల పోతే a² మైనస్ a²/4. చూడమ్మా, ఇప్పుడు వేస్తాం మనకు h² ఇజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయమ్మా, అంటే 4a² మైనస్ a²/4 ఇక్కడ చేస్తున్నామ్మా. అప్పుడు h² ఇజ్ ఈక్వల్ టు ఇదంతా ఎందుకంటే రాబడుతున్నా అంతే, మనకు అవసరం లే, జస్ట్ ఫార్ములా వస్తే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పర్లే. చూడమ్మా, ఇప్పుడు
4a² ఏ స్క్వేర్ పోతే 3a² / 4 అంతే కదా. ఇటు 4a² ఉందమ్మా, 4a² ఏ స్క్వేర్ పోతే 3a². అప్పుడు మనకు హెచ్ వాళ్ళ హైట్ కావాలా, ఎత్తు కావాలా అంటే h = 3a² / 4 స్క్వేర్ పోతే రూట్ అవుతుంది. దీని ఏం రాసుకుంటే h = √3 చూడమ్మా √3 ఇంటూ a² రూట్ రాసుకో. అంటే h = √3 రూట్కు స్క్వేర్ క్యాన్సల్, ఏ √4 అంటే 2. అంటే మనకు హెచ్ ఏది సమబాహు త్రిభుజం యొక్క ఎత్తుకు అంటే ఏంది హైట్ అంటే ఎంత h = √3/2a. గుర్తుపెట్టుకో, మనకు ఈ సమబాహు త్రిభుజానికి ఎత్తు ఏంటంటే h = √3/2a. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అంటే హైట్ ఎంత అంటే h = √3/2a. ఎందుకు రాసిన అంటే ఇది ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు హైట్ వచ్చేసింది. మనకు హైట్ వచ్చినాక మనకి ఏం కావాలా, వైశాల్యం కావాలా. చూడమ్మా ఇక్కడ ఇది అర్థమైపోయిందా, మనకు బోర్డు సరిపోదు కాబట్టి చూడమ్మా. నేను ఇప్పుడు ఈ త్రిభుజం కర్ణం కనుకున్నా. కర్ణం అంటే కర్ణం స్క్వేర్ = భుజం స్క్వేర్ భుజం. ఈ మొత్తం చేస్తే మనకు హైట్ వచ్చేసింది. ఓకేనా, హైట్ వచ్చింది. చూడండి హైట్ ఒకటి గుర్తుకో. అంటే సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు హైట్ ఎంత అంటే మనకు h = ఏమొచ్చింది మా √3/2a వచ్చింది. ఓకేనా, ఏ వచ్చింది. ఇప్పుడు మనకు చూడమ్మా, ఇప్పుడు ఈ హెచ్ ఎందుకు అనుకున్నా అంటే మనకు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం అంటే ఏంది, ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఈ ఎత్తు కనుక్కోవడానికి ఈ హైట్ వచ్చింది. ఏ త్రిభుజానికైనా జనరల్గా మనం వైశాల్యం అంటే ఏంది, ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు రాస్తాం. కానీ ఒక త్రిభుజం చేంజ్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు మనకు వైశాల్యం కనుక్కోవాలి కాబట్టి వైశాల్యానికి ఫార్ములా చూడమ్మా. ఇప్పుడు ½ ఇంటూ భూమి, భూమి అన్నాను ఇక్కడ. భూమి అంటే మనకి ఏముంది మరి ఇక్కడ ఏ కదా, ఏ ఇంటూ ఎత్తు. ఎత్తు ఎంత ఉందమ్మా √3/2 చూడండి, ½ ఇంటూ ఏ ఇంటూ హైట్ కావాలా. మనకు హైట్ లేదు కాబట్టి హైట్ కనుక్కునేప్పుడు హైట్ ఏంది √3/2. భూమి అంటే ఏ వచ్చింది చూడగడ. ఓకేనా, అంటే చూడమ్మా ఇప్పుడు ఏ ఇంటూ a² √3/2 2 4 అంటే a = √3/4a². ఏ దానికి, సమబాహు త్రిభుజానికి. సమబాహు త్రిభుజానికి వైశాల్యం సూత్రం ఏంది √3/4a. హైట్ అంటే √3/2a. గుర్తుపెట్టుకో, హైట్ అంటే √3 2/a మా. అదే వైశాల్యం అంటే √3/4a². గుర్తుపెట్టుకోవాలా. సమబాహు త్రిభుజానికి చుట్టుకొలత సమానం 3a. సమబాహు త్రిభుజానికి వైశాల్యము √3/4a². ఇది ఇది నేను రాబోతున్నా, మనకు అవసరం లేదు, మీకు డైరెక్ట్ బయట చేసిన అసలు. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే 3a. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అంటే √3/4 × a². ఒకవేళ హైట్ అడిగానుకో √3/2 × a అంటే √3/2 × a. దీని నుంచి మనము చూడమ్మా, ఇప్పుడు మనము పరివృత్త కేంద్రం కూడా కనుక్కుందాం. పరివృత్త కేంద్రం ఎందుకంటే ఖచ్చితంగా సమబాహు త్రిభుజానికి పరివృత్త కేంద్రం ఉంటుంది. పరివృత్త కేంద్రం అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఏది, లంబకోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రం అంటే మనం జనరల్గా ఏం చేస్తాము, r = ABC/4a అని చెప్పినాం. పరివృత్త కేంద్రానికి మనం జనరల్గా ABC/4a. అక్కడ కానీ లంబకోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రానికి ఏం చేసినాము, కర్ణంలో సగం d/2. ఇలాగ అంతర్వృత్తం అంటే r = 2a/p చేసినాం. 2a/p. ఇక్కడ చూడమ్మా, ఏ దానికి, సమబాహు త్రిభుజంకు. సమబాహు త్రిభుజానికి మనము పరివృత్త కేంద్రం అనుకున్నాం. ఇప్పుడు r = పరివృత్త కేంద్రానికి మనకు ABC 3 భుజాలు ఉంటాం.
మూడు భుజాలు కాబట్టి మనము లంబకోణం తీసుకుంటాం. ఇక్కడ మూడు భుజాలు వేసుకుంటాం, మూడు భుజాలు వేసుకుంటాం. ఇప్పుడు మనం మూడు భుజాలు కాబట్టి ఇక్కడ మూడు భుజాలు సమానం కదా, ఏబిసి. ఇప్పుడు ఏబిసి వదిలేస్తాం, ఏ ఇంటూ ఏ 4 ఇంటూ ఏ అంటే ఏంది మా వైశాల్యం. ఆల్రెడీ సమబాహు త్రిభుజానికి వైశాల్యం ఏమవుతుంది, √3/4 ఏ స్క్వేర్. 4 క్యాన్సల్, ఏ స్క్వేర్ అంటే ఏకి క్యాన్సల్. ఆర్ ఇజ్ ఈక్వల్ టు a/√3. ఏది సమబాహు త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం. గుర్తుపెట్టుకో, సమబాహు త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం ఆర్ ఇజ్ ఈక్వల్ టు a/√3. సమబాహు త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం ఏంది, ఆర్ ఇజ్ ఈక్వల్ టు a/3. ఇంకా పరివృత్త వ్యాసార్థానికి అయినాక మీరు అంతర్భూతం జనరల్గా తీసుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోమా, గుర్తుపెట్టుకో. సమబాహు త్రిభుజానికి పెరామీటర్ చుట్టుకొలత a + a + a 3a. ఈ సమబాహు త్రిభుజానికి మనకు హైట్ కావాలా. హైట్ కనుక్కోవడానికి మనం చేస్తామంటే ఈ శీర్షం నుండి ఈ భూమికి ఒక లంబ సమద్వికర్ణ రేఖ వేసినప్పుడు రెండు త్రిభుజాలు అయినాయి. ఈ రెండు త్రిభుజాలు పెడితే ఇది భుజము కర్ణము హైట్ అయింది. ఓకేనా, మనకు హైట్ కావాలా. ఎందుకంటే మనకు వైశాల్యం అంటే ఫార్ములా ఏంది, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు రావాలా. ఎత్తు రావడానికి నేను చేసిన అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ చేసినాం. అంటే మనకు లంబకోణ త్రిభుజం నుంచి పైథాగరస్ సిద్ధాంతం నుంచి కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే ఏంది, ఏ స్క్వేర్. భుజం అంటే a/2. ఎందుకు a/2, భూమిని రెండు సమాన భాగాలు చేసింది కాబట్టి a/2 హోల్ స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. దాని ద్వారా చేస్తే హైట్ ఏమొచ్చింది మనకు, హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఏ వచ్చింది. కానీ మనకి ఏం కావాలా, వైశాల్యం కావాలా. వైశాల్యం అంటే ఏంది, ఏ ఇంటూ హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. హాఫ్ ఇంటూ భూమి అంటే ఏంది ఏ, ఎత్తు అంటే ఏంది √3/2. ఏ ఇంటూ ఏ స్క్వేర్, √3 2 2 4. అంటే మనకు సమబాహు త్రిభుజానికి వైశాల్యం వచ్చింది √3/4 ఏ స్క్వేర్ వచ్చింది. కానీ మనకి ఏం కావాలా, ఈ వైశాల్యం అయిపోయినాక పరివృత్త కేంద్రం. పరివృత్త అంటే ఏం చెప్పినా వృత్తం బయట ఉంటాయి. పరివృత్తం అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు ABC/4a. ఇది జనరల్గా వాడేది. కానీ త్రిభుజంలోని మూడు భుజాలు ఎట్లుంటాయి, సమానంగా ఉంటాయా. త్రిభుజంలోని మూడు భుజాలు సమానం అంటే ఏబిసి. అంటే త్రిభుజంలోని మూడు భుజాలు ఉంటాయి, సమానం ఉంటాయి ఏబిసి. కాబట్టి మూడు భుజాలు ఏ ఉన్నాయి. మూడు భుజాలు సమానం కాబట్టి ఏబిసి తీసుకుంటాం, ఏ తీసుకుంటాం. వైశాల్యం అంటే ఏంది 4 ఇంటూ ఏ అంటే వైశాల్యం ఏంది √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా, ఏ క్యాన్సల్ అనేది 4 అయింది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/√3. గుర్తుపెట్టుకో, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది మూడు పాయింట్స్ మా. సమబాహు త్రిభుజంలో చుట్టుకొలత అంటే p ఈజ్ ఈక్వల్ టు 3a. హైట్ అంటే √3/2/a. ఒకవేళ వైశాల్యం అనుకో, వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ స్క్వేర్. పరివృత్త వ్యాసార్థం అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/√3. ఇవి ఇంపార్టెంట్ గుర్తున్నా సమబాహు త్రిభుజం. నెక్స్ట్ సమబాహు త్రిభుజం ఇంకోటి చెప్తాను, వీటి మీద ప్రాబ్లం చెప్తా. ఫస్ట్ నేను ఏం కూడా అంటే మీకు అన్ని ఫార్ములాస్ చెప్పేసి ఒక్కో దాని మీద ప్రాబ్లం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ కామెంట్ చేయడం జరిగినాను, ప్రాబ్లమ్స్ ఒక్కో దానికి ప్రాబ్లం చెప్పాలి, లేకుంటే ఫస్ట్ ఫార్ములా చెప్పాలని. ఫస్ట్ అన్ని ఫార్ములాస్ చెప్పేస్తాను. ఫార్ములాస్ చెప్పి దాని మీద, ఎందుకంటే మనకు టెట్లో ఎక్కువ డెత్ అడగడు, జస్ట్ పైన అడుగుతాడు. ఒక జస్ట్ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అడుగుతాడు. చుట్టుకొలత అంటే 3a. జస్ట్ వైశాల్యం అయితే అనుకో, వైశాల్యం అంటే ఏంది √3/a ఇంటూ 5. అంటే నీకు ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇదే ఒక ప్రాబ్లం చేద్దాం, దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. నీకు టెట్లు అడుగుతా అంటే ఒక సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజంలో మూడు భుజాలు సమానం ఉంటాయి, 5 5 5 5 అని ఇచ్చినాడు. లేకుంటే 4 తీసుకుందాం, 4 4 4 ఇచ్చినాడు. అయితే సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అడిగినాడు అనుకో, వైశాల్యం అంటే ఏం రాసాను, ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ స్క్వేర్. √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4. ఏ అంటే భుజం, భుజం అంటే 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా 16. 4 అన్నాడు, 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఏంది 4 ఇంటూ 4. ఈ 4కి ఈ 4 క్యాన్సిల్ అనుకో, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ √3. ఒక మార్క్ వచ్చేసినట్లుగా మనకు టెట్లో
అంత డెత్ వాడు పై పైన పడతాడు కాబట్టి గుర్తుడు ఫార్ములా గుర్తుంటే అది చేస్తాం. ఓకేనా, నోట్ చేసుకోండి.